నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే రాజకీయాల్లో వారసత్వాల గురించి చర్చ బాగా సాగుతుంది. అందులో భాగంగా ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతల వారసుల ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు బొత్స అనూష విజయనగరం రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష వైసీపీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుండి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని వార్తలు కూడా జోరుగా వస్తున్నాయి. ఆమె తండ్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయ రంగంలోకి వస్తున్నట్టుగా తెలుస్తుంది. బొత్స అనూష త్వరలో రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతుందని కూడా ఒక టాక్ ఉంది. వైసీపీ కార్యక్రమాల్లో మరీ ముఖ్యంగా ప్రభుత్వం వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో ఆమె పాల్గొన్నారు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయవచ్చని వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తండ్రి బొత్స సత్యనారాయణ టీడీపీ చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు హెచ్ఎర్ల సీటు దక్కకపోవడంతో చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణపై పోటీ చేసి విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ కూటమి సునామీలో పరాజయం పాలు కాక తప్పలేదు. బొత్స పైన టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు 11,527 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జున పైన 26,498 ఓట్ల తేడాతో బొత్స విజయం సాధించారు. చీపురుపల్లి నుంచి 2004, 2009, 2019లో విజయం సాధించిన బొత్సకు ఈసారి ఓటమి తప్పలేదు. 2024 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చీపురుపల్లిలో పర్యటించి బహిరంగ సభలో వైసీపీ నేతలపైన మరీ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కుటుంబ రాజకీయాలపైన విరుచుకుపడ్డారు. తమ్ముడు అప్పలనరసయ్య ఎమ్మెల్యే, మేనల్లుడు చిన్నసీను జడ్పీ చైర్మన్, మరొకరు బడ్డుకొండ అప్పలనాయుడు ఎమ్మెల్యే, భార్య ఝాన్సీ విశాఖ ఎంపీ అభ్యర్థి. ఏం తమ్ముళ్ళు, ఉత్తరాంధ్రలో ఇంకెవరు సమర్థులు లేరా? ఇలాంటి బొత్స మనకు అవసరమా? మీరంతా ఆలోచించాలి, వారిని ఓడించాలన్నారు. ఈ ప్రచారం అప్పట్లో ఓటర్లను బాగా ప్రభావితం చేసింది. దీంతో బొత్స కుటుంబం సభ్యులంతా ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సకు అవకాశం ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. విశాఖకు చెందిన మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించినా ఆయనకు నిరాశ ఎదురైంది. విజయనగరం నుంచి బొత్సను తెచ్చి విశాఖ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిపించారు. రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బొత్స సత్యనారాయణ తన సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఏపీ శాసన మండలిలో బొత్స సత్యనారాయణ విపక్ష నేతగా ఉన్నారు. వైసీపీ వాణిని అక్కడ చాలా బలంగా వినిపిస్తున్నారు. తన కుమార్తెను రాజకీయాల్లోకి సిద్ధపరచాలన్న ఉద్దేశంతోనే బొత్స సత్యనారాయణ కృషి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ తరఫున తండ్రి వారసత్వాన్ని కొనసాగించనున్నారని, ఆమె ప్రవేశం కోసం సన్నాహాలు జరుగుతున్నాయని తాజాగా వార్తలు సూచిస్తున్నాయి. ఇందుకు వైసీపీ అధినేత జగన్ కూడా అంగీకరించారు అంటున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీలో డైరెక్టర్గా ఉన్న డాక్టర్ అనూష ప్రజల్లోకి వెళ్ళి వారికి కావాల్సిన వైద్య సహాయాలను అందిస్తున్నారు. అలాగే గొర్ల, మెరకముడిద మండలాల్లో అయితే స్థానిక నాయకులు ఏ కార్యక్రమాలు నిర్వహించినా అక్కడికి వెళ్ళి తనదైన శైలిలో స్పందిస్తున్నారట. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రెండిట్లోనూ ఏదో ఒక మండలం నుంచి జడ్పీటీసీగా ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. దాని ద్వారా ముందు జడ్పీ చైర్పర్సన్తో పొలిటికల్ ఎంట్రీ మొదలు పెట్టాలనుకుంటున్నారన్న చర్చ జోరుగా జరుగుతుంది. తల్లి ఝాన్సీ తరహాలోనే అనూష కూడా రాజకీయ అరంగేట్రం చేస్తారని బొత్స అనుచరగణం చెప్తుంది.
ఇటీవల కాలంలో అనూష పర్యటనల మీద ప్రజల స్పందన గురించి కూడా ఆరా తీశారు బొత్స సత్యనారాయణ. పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఒకవేళ తాను రాజ్యసభకు వెళితే చీపురుపల్లి నియోజకవర్గం బాధ్యతల్ని అనూష చూసుకునేలాగా స్కెచ్ రెడీ చేస్తున్నారు. ఇంకా 3 ఏళ్ల టైం ఉండడంతో అసెంబ్లీ సాధారణ ఎన్నికల నాటికి అనూష సెట్ అవుతారని అంటున్నారు. ఇది ఇలా ఉంటే విజయనగరంలో ఇప్పటికే మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. అశోక్ గజపతిరాజు ప్రస్తుతం గోవా గవర్నర్గా పనిచేస్తున్నారు. ఆయన వారసురాలిగా అతిథి విజయలక్ష్మి తనదైన రీతిలో పనిచేసుకుంటూ వెళుతున్నారు. విజయనగరం రాజకీయాల్లో ప్రభావం చూపే కుటుంబం కావడంతో టీడీపీకి ధీటుగా బొత్స సత్యనారాయణ తన కూతురు అనూషను ప్రొజెక్ట్ చేసే పనిలో ఉన్నారు. 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో విజయనగరం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 18 ఏళ్ల వయసులోనే అతిథి విజయలక్ష్మి టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. 2009-2014 ఎన్నికల్లో తండ్రితో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేవారు. తండ్రితో పాటు వివిధ సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించేవారు. 2017 నుంచి 2020 వరకు మానస్ ట్రస్ట్ సభ్యురాలిగా ఆమె పనిచేస్తున్నారు. 2019లో వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్ర స్వామి చేతిలో ఓడిపోయారు. 2024లో కోలగట్ల వీరభద్ర స్వామిని ఓడించి తన పంతం నెగ్గించుకున్నారు. అతిథి విజయలక్ష్మి బొత్స అనూషతో పాటుగా కోలగట్ల వీరభద్ర స్వామి కూతురు శ్రావణి కూడా 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. విజయనగరం నుంచి వైసీపీ తరఫున ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయి. అంటే ఈసారి అతిథి విజయలక్ష్మికి పోటీగా శ్రావణి పోటీ చేయబోతున్నారు. మొత్తం మీద విజయనగరం జిల్లాలో తండ్రులకు బదులుగా కూతుళ్లు రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.